హలో నమస్తే. తమిళనాడు అసెంబ్లీలో గడిచిన 5-6 దశాబ్దాలుగా సినిమా నటులు అసెంబ్లీని నడిపించడం, సినిమా నటుల ప్రభావం అసెంబ్లీ పైన చూసాం. ఎంజీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే కంటిన్యూస్ గా ఏదో ఒక పార్టీ నుంచి నటులు ఆ పార్టీల్ని లీడ్ చేయటం, నటులు అసెంబ్లీలో హడావుడి చేయటం, నటులు అసెంబ్లీ వేదికగా పోట్లాడడం చూసాం. ఎంజీఆర్ తర్వాత జయలలిత, తర్వాత కరుణానిధి, వీళ్ళ హయాంలో కూడా జయలలిత టెన్యూర్ ముగిసే వరకు కూడా ఖచ్చితంగా కంటిన్యూస్ గా నటులకు సంబంధించిన ప్రెజెన్స్ తమిళనాడు అసెంబ్లీలో కనిపించింది. సో జయలలిత మరణం తర్వాత నటులకు సంబంధించిన ప్రెజెన్స్ తగ్గింది, వాళ్ళు లీడ్ చేయడం తగ్గింది. సో ఇటు స్టాలిన్ సినిమా నటుడు కాదు, అటు పళనిస్వామి సినిమా నటుడు కాదు, పన్నీర్ సెల్వం సినిమా నటుడు కాదు. వీళ్ళు ముగ్గురే గడిచిన స్టాలిన్ కంటే ముందు గవర్నమెంట్ అంతా జయలలిత చనిపోయిన తర్వాత 3 సంవత్సరాలు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు స్టాలిన్ హయాంలో 5 సంవత్సరాలు కావచ్చు. ఈ 8-9 ఏళ్ల కాలంలో నటులకు సంబంధించిన ప్రెజెన్స్ లేకుండా పోయింది. అంత ముందంతా కంటిన్యూస్ గా నటులకు సంబంధించిన యాక్టివిటీ ఉండేది, ఏదో ఒక పార్టీని నటులు లీడ్ చేస్తూ రావడం చూసాం. ఆ మాటకు వస్తే కరుణానిధి కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిగానే తెలుసు అందరికీ. సో 50 సంవత్సరాల పాటు కరుణానిధి శాసనసభ్యుడిగా కొనసాగారు. 50 సంవత్సరాల పాటు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. ఎంజీఆర్ తర్వాత జయలలిత కూడా కంటిన్యూస్ గా అసెంబ్లీలో ఉంటూ వచ్చారు. సో మధ్యలో వచ్చిన గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తమిళనాడు అసెంబ్లీ వేదికగా నటులకు సంబంధించిన పోలరైజేషన్ కనపడుతోంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం, ముఖ్యమంత్రిగా విజయ్ తమిళనాడుని లీడ్ చేయడం ఆల్మోస్ట్ దానిపైన ఎవరికి ఇప్పుడు అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు విజయ్ త్వరలో. సో తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా విజయ్ ఉంటారు, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి ఉండబోతున్నారు. సో ఉదయనిధి కూడా సినిమా నటుగా ఉన్నారు, హీరోగా యాక్ట్ చేశారు, చాలా సినిమాలు చేశారు. అటు విజయ్ సినిమా యాక్టర్ గా ఉన్నారు, పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి కూర్చున్నారు అక్కడ. సో ఇటు ఉదయనిధి అనూహ్యంగా ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు. స్టాలిన్ డిఎంకేని లీడ్ చేస్తున్నప్పటికీ స్టాలిన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో స్టాలిన్ బదులు ఉదయనిధి డిఎంకే పార్టీకి సంబంధించిన మొత్తం బాధ్యతలను చూసే అవకాశం ఉంటుంది అసెంబ్లీలో. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అన్నా డిఎంకే 3వ స్థానంలో ఉంది కాబట్టి ఇమీడియట్ గా 2వ స్థానంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. ఆ 2వ స్థానంలో ఉన్న ప్రతిపక్ష డిఎంకే పార్టీని ఉదయనిధి లీడ్ చేయబోతున్నారు. సో అసెంబ్లీలో కొత్త జనరేషన్ కి సంబంధించిన 2 నాయకులు కనబడబోతున్నారు. అటు విజయ్, ఇటు ఉదయనిధి కనబడబోతున్నారు. ఈ కొత్త జనరేషన్ కి సంబంధించిన 2 నటులుగా ఉన్నారు. ఈ కొత్త జనరేషన్ కి సంబంధించిన 2 అసెంబ్లీని లీడ్ చేయబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఫ్యూచర్ లీడర్స్ గా వీళ్ళని చూడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. స్టాలిన్ కూడా 60 సంవత్సరాల పైబడిన వ్యక్తి కాబట్టి నెక్స్ట్ ఉదయనిధిని గత ప్రభుత్వంలోనే ఆయన డిప్యూటీ సీఎంగా తీసుకొచ్చుకున్నారు. ఆల్మోస్ట్ ఆయన వారసుడిగా ప్రకటించినట్లుగానే భావించాలి. ఉదయనిధి పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఆయనే చూస్తూ వచ్చారు 5 ఏళ్ల కాలంలో. సో ఉదయనిధి డిఎంకేకి సంబంధించిన ఫ్యూచర్ ఫేస్ గా కనపడుతుంది, 3rd జనరేషన్ ఫేస్ గా కనపడుతుంది. కరుణానిధి, స్టాలిన్ తర్వాత ఉదయనిధి 3rd ఫేస్ గా కనపడుతుంది డిఎంకేకి సంబంధించి. సో కొత్త ఎమర్జింగ్ ఫోర్స్ విజయ్ ఒక న్యూ ఫోర్స్ గా కనపడుతున్నారు, సినిమా ఫెట్నెట్ నుంచి వచ్చిన వ్యక్తి. అఫ్ కోర్స్ ఉదయనిధి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన తండ్రికి సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ తను స్వతహాగా నటుడు కాబట్టి ఓ నటుడుగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పాత్రలో, మరో నటుడుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పాత్రలో రాజకీయంగా ఫైట్ చేయబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మళ్ళీ నటులకు సంబంధించిన కొత్త శకం ప్రారంభమైంది. ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే అంశంగా దీన్ని చూడాలి. సో కొత్త జనరేషన్ తమిళనాడు రాజకీయాల్లో కనబడుతోంది. కొత్త జనరేషన్ కూడా సినిమా రంగం నుంచి రావడం అనేది విశేషం.